खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। तेलंगाना के ज़िले विकाराबाद में एंटी करप्शन ब्यूरो एसीबी ने बड़ी कार्रवाई करते हुए विमेन पुलिस स्टेशन के इंस्पेक्टर और सब इंस्पेक्टर के खिलाफ रिश्वतखोरी का मुकदमा दर्ज कर लिया है। तफसीलात के मुताबिक इंस्पेक्टर ऑफ पुलिस समेत 20 सरोजा और सब इंस्पेक्टर समेत एच रानी पर इल्जाम है कि इन्होंने एक शिकायत कुनिंदा से मुकदमे में नोटिस जारी करने के बदले 60,000 रुपये रिश्वत तलब की, जिससे बाद में कम करके 40,000 रुपये कर दिया गया। जराये के मुताबिक शिकायत कुनिंदा ने 23 मार्च 2026 को विमेन पुलिस स्टेशन विकाराबाद में इंस्पेक्टर की मौजूदगी में सब इंस्पेक्टर को 20,000 रुपये बतौर रिश्वत अदा भी किए थे। ताहम जब शिकायत कुनिंदा मजीद रकम अदा करने से खासिर रहा और मुल्जिमान की जानिब से मुसलसल दबाव डाला जाता रहा तो इसने एंटी करप्शन ब्यूरो से रुजू किया। इब्तदाई जांच के बाद एसीबी ने दोनों ऑफिसरान के खिलाफ मुकदमा दर्ज कर लिया। एसीबी हुक्काम के मुताबिक केस की तहकीकात जारी है और कानून के मुताबिक कार्रवाई अमल में लाई जा रही है। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। ऐसे ही खास और अहम खबरों से अपडेटेड रहने के लिए चैनल को నా పేరు ఇర్షద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్ 26 తారీఖున ఇచ్చిన కాంప్లైంట్ అదే రోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రోజు కేసు బుక్ చేసి నన్ను పిలిచి అవమానకరంగా మాట్లాడేసి నానా తిట్లు చూసి తిట్టి నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది. మేడం మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చ్ 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CRC నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా ఇద్దరు చెల్లెలు, నా పైన మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్ళలో ఉంటారు. నా పెళ్ళి 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13-14 సంవత్సరాలు అయింది. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధాన్ని అలాగుంటా అయినా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసు బుక్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ఇక్కడ రాదు, ఆమె కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఒక చెల్లెలు ఇంకో ఇలాంటి దౌర్జన్యంగా సిఐ సరోజ మేడం గారు భయపెట్టి వాళ్ళ దగ్గర అవతల దగ్గర డబ్బులు తిని నా రాజకీయ పదార్థులు కూడా మా బామర్దులు ఇంట ఉండి వాళ్ళతో డబ్బులు ఇప్పించి దౌర్జన్యంగా నా మీద కేసు బుక్ చేపించిన తర్వాత 41 CRC బెయిల్ ఇస్తా అని చెప్పేసి నన్ను పిలిచి మళ్ళీ నలుగురికి మళ్ళీ 16 తారీఖు నాడు అందరూ రావాలని చెప్తే మేము నలుగురు, మా అమ్మ నాన్న నేను అందరం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మా నలుగురితో సిగ్నేచర్ చేపించుకొని మీ ఇద్దరు చెల్లెలది ఏమైనా నన్ను అడిగి మిగతా మొత్తం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి లంచంగా 10,000 చొప్పున 60,000 రూపాయలు ఇస్తేనే మీకు బెయిల్ ఇస్తా, లేకుంటే మీకు జైలు పంపిస్తా అని చెప్పేసి సిఐ సరోజ మేడము అండ్ ఎస్ఐ రాణి మేడం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాతో అంత డబ్బులు కావాలని నేను బతిలాడడం జరిగింది. అయినా ఆమె ఒప్పుకోకుండా నన్ను బలవంతంగా నన్ను టార్చర్ పెట్టి డబ్బులు కావాలని చెప్పి లాస్ట్ 40,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసింది. 40,000 సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు క్యాష్ తీసుకొని మళ్ళీ ఒక 20,000 మళ్ళీ తొందరగా 28 తారీఖు నాడు లోక్ అదాలత్ ఉంది, నేను కేసు క్లోజ్ చేస్తా, తొందరగా తీసుకోవాలని చెప్పి నన్ను లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉంది. ఒకటి వికారాబాద్ టౌన్ కానీ, తానూరు టౌన్ కానీ, పర్గి కానీ, కొడంగల్ కానీ జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉండగా ఎంతోమంది జనాలు ఇక్కడ వస్తుంటారు. అమాయకులమైన కేసులు బుక్ చేసి దౌర్జన్యంగా డైలీ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రతి నెల 50-60 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రజల నుంచి ఈ సిఐ సరోజ మరియు రాణి ఇద్దరు కలిసి రక్తం పిండి తాగుతున్నారు. ఇలాంటి అధికారులపైన కఠిన శిక్షలు కావాలి. ఇంకో ఆఫీసర్ ఇలాంటి పని చేయవద్దు. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాత్రం మీరు అవసరం ఉంటే ముఖ్యంగా వికారాబాద్ టౌన్లో కూడా తెలుసుకోవచ్చు. నాకు ఇప్పుడు నేను ఇక్కడ పిఎస్ కాడ బయట నిలబడితే దాదాపు 5-6 మంది ఫోన్ చేసి చాలా ఎవరో ఏమో నాకు తెలియదు, థ్యాంక్ యూ అన్న ఆ పని చేపించను అని చెప్పేసి చెప్పడం జరిగింది.